సౌమ్య. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే పథకాల్లో ఫ్రీ కరెంట్ వస్తుంది కదా 200 యూనిట్స్, ఎలా చూస్తున్నారు? ఫ్రీ ఇది మాకు చాలా బాగా యూజ్ అవుతుందన్న. ఫస్ట్ యూనిట్స్ వస్తే మేము బిల్లు 1000-1500 కట్టాల్సి వస్తుండే. ఇప్పుడు 200 యూనిట్స్ వస్తే మేము బిల్ కడతలే, ఫ్రీ కరెంట్ వాడుకుంటున్నాం. అందరికీ వచ్చింది ఇక్కడ అన్ననగర్లో, మా గల్లీ మొత్తం. అలాగే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అందుతుంది పడుతుందన్న, అది బి కొంచెం యూజ్ అవుతుంది అందరికీ. అప్పుడు రాకపోతుండే, ఇప్పుడు అందరి అకౌంట్లకి డబ్బులు వస్తున్నాయి. సగం పైసలు కడితే సగం పైసలు మాకు వస్తున్నాయి కాబట్టి అది బి యూజ్ అవుతుంది. అలాగే మహిళల కోసం అంటే ఫ్రీ బస్ పథకం పెట్టారా, ఎలా? అది బి బాగానే ఉందన్న. మేము అప్పుడు స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా టికెట్స్ లేకపోతే పాస్ తీసుకొని వెళ్తుండే. ఇప్పుడు ఫ్రీ బస్సు మేము పెళ్ళిళ్ళకి ఊర్లు అన్నీ అక్కడక్కడ బాగా తిరుగుతున్నాం. కొందరు మాట్లాడుతూ ఫ్రీ బస్ పథకం అవసరం లేదు, ఎందుకు అనవసరంగా అంటే చాలా మట్టుకు లాంగ్ పోతే చాలా యూజ్ అవుతుంది ఫ్రీ బస్సు. ఇక్కడ స్కూల్స్ అంటే ఏమో కానీ లాంగ్ పోతున్నప్పుడు చాలా యూజ్ అవుతుంది ఫ్రీ బస్. అసలు ఆ పథకాన్ని తీసేయాలంటున్నారు. లేదు, కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి, కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు. కాబట్టి డబ్బులు లేకపోతే డైరెక్ట్ ఎక్కి వెళ్ళిపోవచ్చు కదా మేము ఆధార్ కార్డు పట్టుకొని. ఒక్కొక్కసారి డబ్బులు మర్చిపోతాం, అప్పుడు మాకు సేఫే కదా. అలాగే ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ సన్నబియ్యం పథకం తీసుకొచ్చింది, సన్నబియ్యం వచ్చినాయి అన్న, బాగానే ఉంటున్నాయి. తింటున్నాం మేము అవే వండుకొని. కొందరు బాగాలేవు, మెత్తగా అవుతుంది అని అంటే అవి కొంతమందికి ఏమో కానీ మాకు నీట్గా క్లీన్ చేసుకొని తింటే బాగానే ఉన్నాయి. మేము అవే వండుకొని అవే తింటున్నాం సన్నబియ్యం. అసలు ఈ సన్నబియ్యంలో ఎలాంటి తేడా లేదు, దొడ్డు బియ్యానికి సన్నబియ్యానికి తేడా లేదంట. కొంచెం చాలా తేడా ఉంది. ఫస్ట్ దొడ్డు బియ్యం అంటే చాలా దొడ్డు వస్తున్నాయి, సన్నబియ్యం మన సన్నబియ్యం లాగానే వస్తున్నాయి, కొంచెం డిఫరెన్స్ అంతే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని మీరు ఏం చేసేవారు? మేమైతే ఇచ్చేసేవాళ్ళం పక్క వాళ్ళకి, ఎవరికైనా. ఇప్పుడు సన్నబియ్యం తింటున్నాం మేమే. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు కేసీఆర్ గారి పరిపాలనకు తేడా ఏంటి? డిఫరెన్స్ ఉంది కొంచెం చాలా. అంటే వాళ్ళు పట్టించుకోకపోతుండే, వీళ్ళు పట్టించుకుంటున్నారు. ఫ్రీ బస్సు, సిలిండరు అన్నీ ఇస్తున్నారు కదా. కేసీఆర్ గారు మాట్లాడుతూ అసలు రేవంత్ రెడ్డికి పరిపాలన చేయడానికి రావట్లేదు, ప్రజల్ని పట్టించుకోవట్లేదు అంటున్నారు. పట్టించుకుంటున్నారు కాబట్టే కదా ఫ్రీ బస్సు, బియ్యం అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు రైతులని ప్రజల్ని అసలు పట్టించుకోవట్లేదు కదా. పట్టించుకుంటున్నారు కదా అన్న, వాళ్ళకి బయటికి వస్తే తెలుస్తుంది, రాకపోతే ఎలా తెలుస్తుంది? ఎవరికైనా వచ్చి అందరిని అడిగితే తెలుస్తుంది కదా. అలాగే మీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి పరిపాలన అన్న చాలా మంచోడు. ఇప్పుడు మాకేమన్నా ప్రాబ్లం అన్న, ఇది ప్రాబ్లం అంటే వితిన్ 5-10 మినిట్స్లో అది క్లియర్ అయిపోతుంది. లేకపోతే ఏమన్నా ఇష్యూస్ ఉన్నా అన్న ఇది ఇష్యూ అని ఫోన్ చేసినా అన్న చాలా బాగా పట్టించుకుంటారు. వేరే ఏదైనా హెల్త్ ఎవరికైనా బాగాలేదు అన్న, ఇది పొజిషన్ అన్న ఇట్లుంది వాళ్ళకి అంటే సరే అమ్మ అని వితిన్ 5 మినిట్స్లో ఎవరినన్నా పంపిస్తారు, లేకపోతే అన్ననే వస్తారు. ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటుంటారు అన్న. డైలీ ఒక్కొక్క కాలనీకి వెళ్తారు, మంచిగా ఏమన్నా ప్రాబ్లం ఉందా ఏదైనా ఉందా అని అడుగుతారు. అంటే ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అన్న, చాలా మంచిగా పట్టించుకుంటున్నారు. ఇంత ముందుకున్న ఎమ్మెల్యే వాళ్ళు ఒకసారి గెలిచినాక రాన్బి రాలేరు మా ఏరియాకి, కానీ అన్న ఇప్పటికి ఒక 10 టైమ్స్ వచ్చింది అనుకుంటా ఇటు సైడ్. మొత్తానికి అయితే శ్రీ గణేష్ గారు ప్రజా నాయకుడు అంటారా? అవును, చాలా మంచి నాయకుడు అన్న. నాయకుడిలాగా ఉండడు, మన మనిషిలాగా ఉండి మంచిగా చేస్తాడు అంత పని. ఇది ఇష్యూ అంటే ఇది ఇట్లా అని చేస్తాడు అన్న. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలనుకుంటున్నాను. అయితే మంచిదే కదన్న, అందరికీ అదే ఉంటుంది కదా. ఇంకా మంచిగా చేస్తే నెక్స్ట్ బి అన్ననే వస్తాడు. Subscribe us and press the bell icon for more interesting updates.